హిందూ మహాసముద్రం దానికి ఆనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత 48 గంటలు పశ్చిమ వాయువ్యంగా పయనించి శ్రీలంకలో తీరం దాటి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. ఆ తర్వాత బలహీనపడే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారిన తరువాత శ్రీలంకలో తీరం దాటే క్రమంలో తమిళనాడులో వర్షాలు పెరుగుతాయి. 10, 11 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.